ఆదికాండము 41వ అధ్యాయము. 2 గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిల్చుని ఉండగా చూపునకు అందమైనవి బలిసినవి అయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయి ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేసి ఉండెను. అంతలో ఫరో మేల్కొను. అతడు నిద్రించి రెండోసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నెలు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నెలను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసున కలవరపడెను. కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలువనంపించి ఫరో తన కలను వివరించి వారితో చెప్పెను. గాని ఫరోకు వాటి భావం తెలుపగల వాడెవడనూ లేకపోయాను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదం జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఫరో తన దాసుల మీద కోపించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావల్లో ఉంచెను. ఒక్క రాత్రి నేను అతడు మేమిద్దరం కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరి ఒకటి కొంటిమి. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పరచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావములు మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావములు తెలిపెను. అతడు మాకు ఏ భావములు తెలిపెను ఆ ఏ భావములు చొప్పున జరిగెను. మా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారిని వేలాడదీయించెనని ఫరోతో చెప్పగా ఫరో యోసెఫ్ను పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించి అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసెఫ్తో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరూ లేరు. నీవు కలను వినేడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసెఫ్, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును అని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిల్చుంటిని. బలిసినవియు చూపునకు అందమైనవి అయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేల్చుండెను. మరియు నీరసమైన బహు వికార రూపం కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్లు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారంగా ఉండెను. అంతలో నేను మేల్కొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మరి పీల మంచి వెన్నెలు పుష్టిగల 7 మంచి వెన్నెలు ఒక్కదంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నెలు వాటి తర్వాత మొలిచెను. ఆ పీల వెన్నెలు ఆ మంచి వెన్నులను రింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితిని గాని దాని భావమును తెలుపగల వారెవరూ లేరని అతనితో చెప్పెను. అందుకు యోసెఫు, ఫరో కలిన కల ఒకటే, దేవుడు తాను చేయబోనది ఫరోకు తెలియచేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. కల ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పుచున్న మాట ఇదే, దేవుడు తాను చేయబోనది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధి పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తు మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారంగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానం గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5 భాగములు తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రం చేయవలను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ సంవత్సరమందు సంగ్రహంగా నుండినని ఫరోతో చెప్పెను. ఈ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానం గల వారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసెఫ్తో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసెఫ్తో చెప్పెను. మరియు ఫరో తన చేతికి ఉన్న తన ఉంగరంను తీసి యోసెఫ్ చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర
జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసెఫ్నకు జెఫ్నెఫ్తా నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెరా కుమార్తెయగు అసెనాతునిచ్చి పెళ్లి చేసెను. యోసెఫు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటిను సంచరించెను. యోసెఫు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. అప్పుడు యోసెఫు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశం అంతటిను సంచారం చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరంలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందు 7 సంవత్సరంలో ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. ఆ పట్టణము చుట్టూనున్న పొలం యొక్క ధాన్యము ఆ పట్టణం అందే నిల్వ చేసెను. యోసెఫు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యమును పోగు చేసెను. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసెను. కరువు సంవత్సరములు రాకమునుపు యోసెఫ్కి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకున పోతిఫెరా కుమార్తెయగు అసెనాతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసెఫు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తర్వాత అతడు నా బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. మనష్షే అనగా మర్చుట అని అర్థము, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము అని అర్థము. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసెఫు చెప్పిన ప్రకారం 7 సంవత్సరములు కరువు సంవత్సరంలో ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొర పెట్టుకునిరి. అప్పుడు ఫరో, మీరు యోసెఫ్ నద్దకు వెళ్లి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో చెప్పెను. కరువు ఆ దేశం అంతటను ఉండెను గనుక యోసెఫు కోట్లన్నీ విప్పించి ఐగుప్తీలకు ధాన్యం అమ్మకం చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసెఫ్ నద్దకు ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఆదికాండం 42వ అధ్యాయము. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరెలా ఒకరి ముఖం ఒకరు చూచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిమి. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడి నుండి ధాన్యంను కొనుక్కుని రండని చెప్పగా యోసెఫు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనబోయిరి. ఆయనను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసెఫు తమ్ముడగు బెన్యామీన్ను అతని అన్నలతో కూడా పంపినవాడు కాడు. కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యం కొను వచ్చిన వారితో కూడా ఇజ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసెఫు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసెఫు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసెఫు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుల వలె కనబడి వారితో కట్నంగా మాట్లాడి, మీరెక్కడి నుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు, ఆహారం కొనుటకు కానాను దేశం నుండి వచ్చితిమి అనిరి. యోసెఫు తన సహోదరులను గుర్తు పట్టెను గాని వారతని గుర్తుపట్టలేదు. యోసెఫు వారిని గురించి తాను కన్న కలలు జ్ఞాపకం చేసుకుని, మీరు వేగుల వారు ఈ దేశపు గుట్టును తెలుసుకున్న వచ్చితిరని వారితో అనగా, వారు, లేదు ప్రవ్వా, మీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుషుని కుమారులము. మేము యథార్థవంతులమే గాని మీ దాసులమైన మేము వేగుల వారం కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశం గుట్టు తెలుసుకుంటకే వచ్చితిరని వారితో అనెను. అందుకు వారు, మీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కానాను దేశంలోనున్న ఒక్క మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే యోసెఫు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీనివల్ల మీ నిజము తెలియబడును. ఫరో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముడిని తీసుకుని వచ్చుటకు మీలో ఒకటి పంపుడి. అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవంతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాల్లో వేయించెను. 3వ దినమున యోసెఫు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాల్లో బంధింపబడవలను. మీరు వెళ్లి మీ కుటుంబంలో కరువు తీర్చుటకు ధాన్యంను తీసుకుని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బ్రతిమలాడుకున్నప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చునని ఒకరితో ఒకడు మాట్లాడుకుండ్రి. మరియు రుబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినకపోతిరి గనుక అతని రక్తాపరాధం మన మీదకి మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తమ మాట యోసెఫు గ్రహించునని వారు తెలుసుకోలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలిపోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో సిమియోను పట్టుకుని వారి కనుల ఎదుట అతన్ని బంధించెను. మరియు యోసెఫు వారి గొర్రెలను ధాన్యం
ధాన్యంతో నింపుటకును ఎవరి రుక్కలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణం కొరకు భోజన పదార్థములను వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడ్ల ఇట్లు జరిగించెను. వారు తాము కొన్న ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకే తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడతడు, నా రుక్కలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతటా వారు గుండెలు చెదిరిపోయిన వారే జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వారు కానాను దేశమందున్న తన తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించిన యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినంగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడ వచ్చిన వారమని అనుకునేను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారం కాము, 12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు. మా తమ్ముడు నేడు కానాను దేశమునందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశ ప్రభు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందును. మీ సహోదరులో ఒకరు నా యొద్ద విడిచిపెట్టి మీ కుమారులకును కరువు తీరునట్లు ధాన్యంను తీసుకుని పోయి నా యొద్దకు వచ్చిన వారిని తోడుకుని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని మేము తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పచెప్పేదము. నా యొద్దకు వచ్చిన వారిని తోడుకుని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకుని మీ సహోదరుని మీకు అప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకుని వచ్చునని చెప్పిననిది. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రుక్కలు మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రి ఆ రుక్కలు మూటను చూసి భయపడ్రి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనులుగా చేర్చున్నారు. యోసేఫు లేడు, సిమియోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకుని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేను, నేను అతన్ని నీ యొద్దకు తీసుకుని రానేడలా నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతన్ని నా చేతికి అప్పగించుము. అతని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదునని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోయి మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేదురని చెప్పెను. ఆదికాండం 43వ అధ్యాయం. ఆ దేశమందు కరువు భారంగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్లి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, యూదా అతన్ని చూసి, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్లి నీ కొరకు ఆహారం కొందుము. నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మాతో లేని ఎడల మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పెను అనెను. అందుకు ఇజ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగచేయనేలా అనగా, వారు, ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చి మా బంధువులను గూర్చి ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్లు అతనికి వాస్తవం తెలియ చెప్పితిమి. మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియను అనిరి. యూదా తన తండ్రి అయిన ఇజ్రాయేలును చూచి, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలను. నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువ పెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడువు కాకపోయిన ఎడల ఈ పాటికి 2వ మారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా, వారి తండ్రి అయిన ఇజ్రాయేలు వారితో, అట్లయినా మీరిలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాకాయలు, బాదమకాయలు మీ గోనెలో వేసుకుని ఆ మనుషుని కానుక తీసుకుని పోండి. రెట్టింపు రూకలు మీరు తీసుకునుడి. మీ గోనె మూతిల్లో ఉంచబడిన తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటై ఉండును, మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరిని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని మీ ఎదుట మిమ్మల్ని కర్ణించును గాక. నేను పుత్రహీనుడినై ఉండవలసిన ఎడల పుత్రహీనుడిని అగుతును అని వారితో చెప్పెను. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తు నకు వెళ్లి యోసేఫు ఎదుట నిలిచిరి. యోసేఫు వారితోనున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వహణతో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేట కోసి వంట సిద్ధం చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేదురని చెప్పెను. యోసేఫు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేఫు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుషులు యోసేఫు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెల్లో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తం అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చేపట్టి మన గాడిదలను తీసుకుంటకు లోపలికి తెప్పించెను అనుకునిరి. వారు యోసేఫు గృహ నిర్వహణ యొద్దకు వచ్చి ఇంటి ద్వారంన అతనితో మాట్లాడి, అయ్యా, ఒక్క మనవి, మొదట మేము ఆహారం కొనుటకి వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు, ఇదిగో మా రూకలు తునికకు సరిగ్గా ఎవరి రూకలు వారి గోనెముతుల్లో ఉండెను. అవి చేతబట్టు
పట్టుకుని వచ్చితిమి. ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి. మా రూకలు మా గోనెల్లో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు, మీకు క్షేమమగును గాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెల్లో ధనం ఇచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి సిమియోనును వారి యొద్దకు తీసుకుని వచ్చెను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నిలియగా వారు కాళ్ళు కడుక్కుని, మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనం చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నం మందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకలను సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకలను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారిని క్షేమ సమాచారము అడిగినందున వారు, మీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కళ్ళెత్తి తన తల్లి కుమారుడు తన తమ్ముడైన బెన్యామిన్ చూసి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నేను కరుణించుగాక నేను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖం కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అంచుకొని భోజనం వడ్డించుడని చెప్పెను. అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఏడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకటి చూసి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా తాగిరి. ఆదికాండం 44వ అధ్యాయము. యోసేపు ఆ మనుషుల కోనెలు పట్టునంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె ముద్దులో పెట్టమనియు, కనిష్ఠుని గోనె ముద్దులో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టమనియు తన గృహ నిర్వాహానికి ఆజ్ఞాపించగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణంలో నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహం చూసి, నీవు లేచి ఆ మనుషులు వెంటబడి వెళ్లి వారిని కలుసుకుని, మీరు మేలునకు కీడు చేయనెలా, దేనితో నా ప్రభు పానం చేయను, దేని వలన అతడు శకునం చూసినో అది ఇదే గదా, మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసిదిరని వారితో చెప్పమనెను. అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఇట్లు మాట్లాడనేలా, ఇటు పని చేయట నీ దాసులకు దూరమగును గాక. ఇదిగో మా గోనె మూతులలో మాకు దొరికిన రూకలు కానాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనా బంగారంనైనా ఎట్లు దొంగిలించుదుము. నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక. మరియు మేము మా ప్రభునకు దాసులుగా ఉందుమని అతనితో అనిరి. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్లే కానీయుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే మాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను కిందికి దించి దానిని విప్పెను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తమ గోనెను కిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోతిలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తమ గాడిద మీద గోనెలు వెక్కించుకొని తిరిగి పట్టణంనకు వచ్చిరి. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండేది గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునం చూసి తెలుసుకొన్నని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లనెను, ఏలిన వారితో మేము ఏమి చెప్పగలము? ఏ మందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరం కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరుకునో వాడును ఏలిన వారికి దాసుల మగుదము అనెను. అందుకతడు, అట్లు చేట నాకు దూరమగును గాక. ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా ఉండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా యూదా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మనవి, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొని నిమ్ము. తమ కోపము తమ దాసుని మీద రగులు కొని నీయకుము. తమరు ఫరో అంతటి వారు కాదా? ఏలిన వాడు మీకు తండ్రి అయిన సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగెను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రి అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయిను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు
నేను అతని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖం చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి ఏలిన వారి మాటలు అతనికి తెలియచెప్పితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్లి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండని చెప్పినప్పుడు, మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలా వెళ్ళుదుము, మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన మా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్లిపోయెను, అతడు నిశ్చయంగా దుష్ట మృగముల చేత చీల్చబడిన అనుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసునైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు, ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోను. అట్లు తమ దాసులమైన మేము నెరిసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేయుదుము. తమ దాసుడైన నేను ఈ చిన్న వాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిమ్ము. ఈ చిన్నవాణి తమ సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను. ఆదికాండము 45వ అధ్యాయం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తను అనుష్కరించాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నుంచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఎడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేరి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన సహోదరుడైన యోసేపు నేనే. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యంగా దేశంలో మిమ్మును శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంచెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశం మీద ఏలిగ్గాను నిచెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించదువు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండును. ఇంకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారందరికి నీకు కలిగిన దంతటికి పేదరికం రాకుండా అక్కడ పోషించదని అన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే. అవి మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేనలకును ఇష్టంగా ఉండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూసి మీరిలాగు చేయుడి, పశువుల మీద బరువులు కట్టి కానాను దేశంలోకి వెళ్లి మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యుద్ధకు రండి. ఐగుప్తు దేశం మందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆగి కదా దీన్ని చేయుడి. నీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును కనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగనే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను. మార్గమునకు ఆహారమును ఇచ్చెను. అతడు వారికి 2 స్తూలు బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండిను 5 దుస్తులు బట్టలను ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తం
ఆహారమును ఇతర ధాన్యమును తిను బండారములను మోయిచున్న 10 ఆడు గాడిదలను పంపెను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహ పడకుడని వారితో చెప్పెను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకును తన తండ్రి అయిన యోసెఫ్ నొద్దకు వచ్చి యోసెఫ్ ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసెఫు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోటకు యోసెఫు పంపిన బండ్లను చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిలెను. అప్పుడు ఇజ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసెఫ్ ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను. ఆదికాండం 46వ అధ్యాయం. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసెఫు నీ కండ్ల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళెను. అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపించిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తన పిల్లలను తన భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్ సంతానమును తన పశువులను తన కానాన్లో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తోడుకుని తనతో కూడా తీసుకుని వచ్చెను. యాకోబును అతని కుమారులు ఐగుప్తుకు వచ్చిరి. ఇజ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రుబేను. రుబేను కుమారులైన హానోకు, పల్లు, ఎస్రోను, కర్ని. సిమియోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కానానీయురాలి కుమారుడైన షవూలు. లేవి కుమారులైన గెర్షోను, గాహాతు, మొరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జరాహు. ఆ ఏరు ఓనాను కానాను దేశంలో చనిపోయిరి. పెరాసు కుమారులైన ఇష్రును, హాములు. ఇస్సాకారు కుమారులైన తోలా, పువా, యోబు, షిమ్రోను. జబులును కుమారులైన సెరేదు, ఎలోను, యాహాలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్నరాములు. యాకోబు వారిని అతని కుమార్తె అయిన దినాను కనెను. అతని కుమారులను అతని కుమార్తెలను అందరును 33. గాదు కుమారులైన సిఫ్యూను, హగ్గి, షూని, ఎజ్బోను, ఏరి, అరోది, అరేలి. ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, బెరియా. వారి సహోదరి అయిన సెరాహు, బేరియా కుమారులైన ఏబేరు, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఆ 14 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసెఫ్నకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడైన పోతిఫెర కుమార్తె అయిన అసెనాతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బేలా, బేకెరు, అజ్బోలు, గేరా, నయామాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు. యాకోబునకు రాహేలు కన్నా కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన హూషీము. నఫ్తాలి కుమారులైన యహాసేలు, బూని, ఏసేరు, సిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండు మినహాయించి అతని గర్భవాసంలో పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసెఫ్ నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారి గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథములను సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలునకు ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసెఫ్తో, నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూచుకుని కనుక నేను ఇంకా చనిపోదునని చెప్పెను. యోసెఫు తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారి నుంచి నేను వెళ్లి ఇది ఫరోకు తెలియచేసి కానాను దేశంలో ఉండిన నా సహోదరులకు నా తండ్రి కుటుంబం వారును నా ఎదుకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారును వారు గొర్రెలు కాపర్లు. వారు తమ గొర్రెలకు పశువులకు తమకు కలిగినందుకు తీసుకుని వచ్చినని అతనితో చెప్పుదును. గొర్రెలు కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు కనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటని అడిగినడలా మీరు గోషెను దేశమందలి కాపరు ముందునట్లు మా చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరం ఇవ్వడని చెప్పెను.
ఆదికాండం 47వ అధ్యాయము. యోసేపు వెళ్లి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతో కూడా వారి పశువులతోనూ వారికి కలిగిందంతటితోనూ కానాను దేశం నుండి వచ్చి గోషెన్లో ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కానాను దేశమందు కరువు భారంగా ఉన్నందున ఈ దాసులకు కలిగిన ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంత కాలమునుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసెఫ్ను చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయము. గోషేను దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మంద మీద వారిని అధిపతులుగా నియమింపమని చెప్పెను. మరియు యోసెఫు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందున యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెంగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయెను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేఫు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామోసేసను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమును ఇచ్చెను. మరియు యోసేఫు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశం అంతటను ఆహారం లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కానాను దేశమును క్షీణించిపోయెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కానాను దేశంలోను దొరికిన ద్రవ్యం మంతా యోసేఫు సమకూర్చెను. ఆ ద్రవ్యం అంతటిని యోసేఫు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కానాను దేశమందును ద్రవ్యం వ్యయమైన తర్వాత ఐగుప్తీయులందరూ యోసేఫు యొద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, మీ సముఖమందు మేమేలా చావనేలా, ద్రవ్యం వ్యయమైనది గదా అనిరి. అందుకు యోసేఫు, మీ పశువులను ఇవ్వుడి, ద్రవ్యం వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులను యోసేఫు నొద్దకు తీసుకుని వచ్చిరి. యోసేఫు గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చెను. ఆ సంవత్సరం మందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరంన వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చెయ్యము, ద్రవ్యం వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయను. ఇప్పుడు మా దేహంలను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కనుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులు మగుదుము. మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. అట్లు యోసేఫు ఐగుప్తు భూములన్నిటిని ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేర్ల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను. యాజకులు భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బెత్తంలను నియమించెను. ఫరో ఇచ్చిన బెత్తం వలనను వారికి భోజనం జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేఫు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు, పొలములలో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకి ఇవ్వవలను. 4 భాగములు పొలముల్లో విత్తుటకును మీకును మీ కుటుంబ వారికిని ఆహారమునకును మీ పిల్లలకును ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు, నీవు మమ్మును బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షం మా మీద నుండనిమ్ము, ఫరోకి దాసులు మగుదుమని చెప్పిరి. అప్పుడు 5వ భాగం ఫరోదని నేటి వరకు యోసేఫు ఐగుప్తు భూములకు గూర్చి కట్టడా నియమించెను. యాజకులు భూములు మాత్రమే మినహాయింపబడను, అవి ఫరోవి కావు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారి ఆస్తి సంపాదించుకొని సంతాన అభివృద్ధి పొంది మిగులా విస్తరించిరి. యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇజ్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసెఫ్ను పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము. నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పెను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదను అనెను. మరియు అతడు నాతో ప్రమాణం చేయుమన్నప్పుడు యోసేఫు అతనితో ప్రమాణం
చేసెను. అప్పుడు ఇజ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను. ఆదికాండం 48వ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకుని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటి ఇజ్రాయేలు బలం తెచ్చుకుని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూసి, కానాను దేశమందు లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతాన అభివృద్ధి పొందించి నేను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు దేశమును నిత్య స్వాస్థ్యంగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే. రుబేను సిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలే ఉందురు. వారి తర్వాత నీవు కన్న సంతానం నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యంను బట్టి వారి పేర్లు చొప్పున పిలువబడుదురు. పద్నరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతుకు ఇంకా కొంత దూరం ఉండగా మార్గున్న రాహేలు కానాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేము ఎఫ్రాత మార్గున్న నేను ఆమెను బాధ పెట్టినని యోసేపుతో చెప్పెను. ఇజ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారించుటకు నా యొద్దకు వారించుకొని రమ్మనెను. ఇజ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందంగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గర తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగలించుకొని, ఇజ్రాయేలు యోసేపుతో, నీ ముఖం చూచెదనని నేను అనుకొనలేదు, కానీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాల మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇజ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాం ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుంటిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరు అబ్రహాం ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి అందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయిన గనుక అతడు మనష్షే తల మీద పెట్టింపవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పెను. ఆయనను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడు ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానం జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలను మనష్షేల వలను దేవుడిని చేయునుగాక అని ఇజ్రాయేలు నీ పేరు చెప్పి దీవించుదురు అనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిము ముందుగా ఉంచెను. మరియు ఇజ్రాయేలు, ఇదిగో నేను చనిపోచున్నాను, ఆయనను దేవుడు నీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. నేను మీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలోనూ తీసుకుంటునని యోసేపుతో చెప్పెను. ఆదికాండము 49వ అధ్యాయము. యోసేపు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా కూడి రండి, ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి. రుబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలువై నీవు అతిశయం పొందుదువు. నీ తండ్రి మంచం మీదకెక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి, అతడు నా మంచం మీద సిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గం బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదరు, ఇజ్రాయెల్లో వారిని చెదరగొట్టెదరు. యూదా నీ సహోదరులు స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదుమ సింహం, నా కుమారుడు, నీవు పట్టినదాన్ని తిని వచ్చితివి. సింహం వలను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను, అతడును లేపగలిగిన వాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండం తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులయుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షల రక్తంలో తమ వస్త్రములను ఉతుకును. అతని కన్నులు ద్రాక్ష
ద్రాక్షరసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. జబూలును సముద్రము రేవను నివసించును. అతడు ఓడలను రేవుగా ఉండును. అతని పొలిమేర సిదోను వరకు ఉండును. ఇషాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గర్దభము అతడి విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజం వంచుకొని వెట్టి చేయు దాసుడు అగును. దాను ఇజ్రాయేలు గోత్రకుల వలె తన ప్రజకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పంగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడమలను కరుచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటుల గుంపు గాదును కొట్టును. అతడు మడిమెను కొట్టును. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. నఫ్తాలి విడవబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. వీరుకాండ్లు అతని వేధించిరి. వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలం వలన అతని విల్లు బలమైనదగును. ఇజ్రాయేలునకు బండయు మోపిడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతో క్రింద దాగి ఉన్న అగాధ జనముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలతోను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాలము పర్వతం కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడునెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరును తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొను. ఇవి అని ఇజ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెని చెప్పినా వారిని దీవించెను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించు ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గృహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గృహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్వేలా పొలములో ఉన్నది. అబ్రహాము దాన్ని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలమును అందులో ఉన్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినది అనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఆదికాండము 50వ అధ్యాయము. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యముల చేత సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షం నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిలో వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చనిపోచున్నాను. కానాన్లో నా నిమిత్తం సమాధి తవ్వించింది గదా, అందులోనే నన్ను పాతి పెట్టవాలని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్లి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదనని చెప్పుడు అనెను. అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చెను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టకపోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ ఐగుప్తు దేశ పెద్దలను యోసేపు ఇంటి వారందరూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారిని వెళ్ళిరి. వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువుల మందలను గోషెను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమాయను. యోర్దానుకు అవతలనున్న అటాదు కళ్ళం నొద్దకు చేరి అక్కడ బహు ఘోరంగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖం సల్పెను. ఆ దేశమందు నివసించిన కానానీయులు అటాదు కళ్ళము నొద్ద ఆ దుఃఖం సల్పుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి. గనుక దానికి ఆబేల్ అనగా ఐగుప్తీయుల దుఃఖము మిశ్రాయిము అను పేరు పెట్టబడెను. అది యోర్దానుకు అవతల ఉన్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమందలి గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానం కొరకు స్వాస్యంగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తన తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించును అనుకుని యోసేఫ్నకు ఇలాగు వర్తమానమును పంపిరి. నీ తండ్రి తను చావక మునుపు ఆజ్ఞాపించిన
సెలవిచ్చిందేమనగా, మీరు యోసెఫ్తో, నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడు అనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధమును క్షమించమని వారు యోసెఫ్తో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసెఫు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. యోసెఫు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. యోసెఫు 110 సంవత్సరములు బ్రతికెను. యోసెఫు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసెఫు ఒడిలో ఉంచబడిరి. యోసెఫు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలోకి మిమ్మల్ని తీసుకొని పోనని చెప్పెను. మరియు యోసెఫు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసెఫు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతన్ని శవములను సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.